బంగారం సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకెళ్తోంది. ఏకంగా 83,000 రూపాయలు దాటిపోయింది. దీంతో పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం కొనాలి అంటే ఆస్తులు అమ్మాల్సిందేనా? బంగారం ఇదే రేంజ్లో ముందుకెళ్తే 1,00,000 దాటడం ఖాయమంటున్నారు నిపుణులు. జనవరి 25 శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,100. 22 క్యారెట్లు అయితే 10 గ్రాములు వచ్చేసి 75,300 రూపాయలు ఉంది. అలాగే కిలో వెండి ధర 93,400 రూపాయలు. బంగారం ధరలు భారీగా పెరగడానికి అమెరికాలో కొలువైన నూతన సర్కార్ తీసుకుంటున్నటువంటి చర్యలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠినమైన చర్యలు తెస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లో కూడా పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వలసదారులకు అవినాభావ సంబంధం ఉంది. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించేటువంటి ఈ బంగారం వైపు చూస్తున్నారు. ఫలితంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఇప్పటికే బంగారం ధర 83,000 రూపాయలు దాటింది. ఇక ఇలానే కొనసాగితే బంగారం ధర త్వరలోనే 90,000 తాకడం ఖాయం. గతంలో 84,000 రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ఇప్పుడు ఈ రికార్డును సునాయాసంగా తాకే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం చైనా విపరీతంగా బంగారం నిల్వలు పెంచుకోవాలని చూస్తోంది. గడిచిన 2-3 సంవత్సరాలుగా చైనా విపరీతంగా బంగారం నిల్వలు పెంచుకుంటోంది కూడా. బంగారానికి డిమాండ్ భారీగా ఏర్పడి పసిడి ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. ఇదిలా ఉంటే దేశీయంగా త్వరలోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బంగారు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత బడ్జెట్లో జూలై నెలలో బంగారంపై సుంకం భారీగా తగ్గించడంతో పసిడి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అయితే ఈసారి కూడా బంగారంపై దిగుమతి సుంకం తగ్గిస్తారా లేక పెంచుతారా అనే సంశయం ప్రతి ఒక్కరిలో ఉంది. బంగారం నూతన ధరలు త్వరలోనే షాక్ కొట్టేలా ఉంటాయని అటు వ్యాపార వర్గాల్లో కూడా ఆందోళన మొదలైంది.